భారతదేశం రాష్ట్రాల సమూహం. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల సమూహమే మన దేశం. దేశంలో ఉన్న ప్రతి ప్రాంతం దేనికదే ప్రత్యేకం. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కలిసి వేటికవే దేశ అభివృద్ధిలో భాగమయ్యాయి. ఒక రాష్ట్రంలో ఉండే స్థానిక పరిస్థితులు, సహజ వనరుల లభ్యత, తీర ప్రాంత వెసులుబాటు, అక్కడి నేలలు, నదులు, ప్రభుత్వాలు వ్యవహరించే తీరు, ఇలాంటి చాలా రకాల కారణాల వల్ల ఒక రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు, పరిశ్రమల ఏర్పాటు అనేవి ఆధారపడి ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఒకే రకమైన పరిస్థితులు ఉండవు కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో ఆయా రాష్ట్రాలు పోషించే పాత్ర కూడా మారుతూ ఉంటుంది. కానీ దేశ ప్రగతిలో మాత్రం ప్రతి రాష్ట్రం భాగమే. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు దేశ ప్రగతిలో తమదైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి అభివృద్ధిలో ఒకదానికొకటి పోటీ పడుతున్న 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అసలు ఏ రంగాల్లో ముందున్నాయి? దేశాభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్న సహకారం ఎలా ఉంది? అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి? ఇలాంటి ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మన తెలుగు రాష్ట్రాల గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కనుక వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీ ప్రాంతం అనేది ఏ విషయంలో ప్రత్యేకం? మీ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన పేరేమిటి అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1952లో మద్రాసు రాష్ట్రం నుంచి వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు గారు 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన తర్వాత 1953 నవంబర్ 30న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు మాత్రమే ఉండేవి. ఇక మరోవైపు అదే సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మరాఠీ భాష మాట్లాడేవారు, మరికొన్ని ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. దాంతో 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 1956 నవంబర్ 1న తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలని ఒకటిగా చేసి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాలని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు బొంబాయి రాష్ట్రంలో కలిశాయి. అలా 1956 నవంబర్ 1న మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఇలా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అని 2 వేరువేరు రాష్ట్రాలకు విడిపోయింది. 1956 నుంచి 2014 వరకు దాదాపు 58 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో తనదైన ముద్ర వేసింది. వ్యవసాయం పరంగా వరి, చెరుకు, పొగాకు, పత్తి వంటి ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఉత్పత్తుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. పరిశ్రమల పరంగా ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, టెక్స్టైల్, డిఫెన్స్, పవర్, ఐరన్, ఆటోమొబైల్ లాంటి పరిశ్రమలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో బలంగా పోటీపడేది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఐటీ సెక్టర్లో దూసుకుపోతుంటే సింగరేణి వంటి బొగ్గు నిక్షేపాలకు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. 975 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆక్వా పరిశ్రమలతో కోస్తాంధ్ర ప్రాంతం అనేది చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ముందుండేది. ఇక గ్రానైట్, సున్నపురాయి, ఇరాన్ ఓర్, బాక్సైట్ వంటి గనులతో రాయలసీమ ప్రాంతం కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమైంది. అదీ కాక ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు కనుమలు, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు, ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 23% భూభాగం అడవులతో నిండి జీవ వైవిధ్య పరంగా కూడా తనదైన ముద్ర వేసింది. ఇలా 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి అభివృద్ధి చెందాయి. 2014లో రాష్ట్రం విడిపోయే ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6,03,000 కోట్ల రూపాయల విలువ గల ఆర్థిక వ్యవస్థగా 4.5% జీడీపీతో దేశంలోనే అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని 2 వేరువేరు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా 2 తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. అయితే విభజన వల్ల 2 రాష్ట్రాలు కొన్ని విషయాల్లో నష్టపోయాయి, మరికొన్ని విషయాల్లో లాభపడ్డాయి. అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం పరంగా, పరిశ్రమల పరంగా, సహజ వనరుల పరంగా దేనికదే ప్రత్యేకం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను ఒకసారి గమనిద్దాం.
ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 33 జిల్లాలతో సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థ తెలంగాణలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో విస్తారమైన అడవులున్నాయి. మొత్తం తెలంగాణ భూభాగంలో 24% అడవులున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సెంచరీ లాంటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణకు ఉత్తరాన గోదావరితో పాటు దక్షిణ భాగంలో కృష్ణానది కూడా ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో 79% తెలంగాణలో ఉంది. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో 69% తెలంగాణలోనే ఉంది. కృష్ణా, గోదావరి లాంటి జీవనదులతో పాటు భీమ, మానేరు, మంజీరా, మూసి, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు లాంటి ఉపనదులు కూడా తెలంగాణలో ఉన్నాయి. వీటితో పాటు విస్తారమైన బొగ్గు నిక్షేపాలకు తెలంగాణ నిలయం. 8,791 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో బొగ్గు మైనింగ్ జరుగుతుంది. సింగరేణిలో 51% కేంద్ర ప్రభుత్వ వాటా, 49% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 6 జిల్లాల్లో సింగరేణి గనులున్నాయి. 17 ఓపెన్ క్యాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్స్లలో 42,000 మంది ఉద్యోగులు నిరంతరం బొగ్గు వెలికితీస్తుంటారు. బొగ్గుతో పాటు ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో గ్రానైట్ నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో అనేక చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, మౌర్యులు, కాకతీయులు, నిజాం నవాబులు వీళ్ళంతా ఏలిన ప్రాంతం కావడంతో తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు ఇప్పటికే ఉన్నాయి. వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కనిపించే గోల్కొండ కోట, ఫలక్నామా ప్యాలెస్, వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం లాంటి చారిత్రక ఆనవాళ్లతో పాటు కాకతీయులు తవ్వించిన వేలాది చెరువులు ఇప్పటికే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఇక తెలంగాణలో వ్యవసాయ రంగం విషయానికి వస్తే తెలంగాణలో 1.42 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, పసుపు లాంటి పంటలకు తెలంగాణ ప్రసిద్ధి. 2014 కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండితే ప్రస్తుతం తెలంగాణలో సంవత్సరానికి 1,39,00,000 మెట్రిక్ టన్నుల వరి పంట పండుతుంది. వరి పంట దిగుబడిలో తెలంగాణ ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉంది. ఇక ప్రతి సంవత్సరం దేశంలో పండే మొత్తం పత్తి పంటలో 15% తెలంగాణ నుంచి వస్తుంది. నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ప్రసిద్ధి. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట రైతుల్ని లక్షాధికారులను చేసింది. తెలంగాణలోనే అత్యంత సంపన్నమైన రైతులు పసుపు రైతులే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 17% ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలోనే ఉంది. ఇక తెలంగాణకు అతిపెద్ద ఆస్తి ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్. 1980ల తర్వాత హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా రంగాలకు హైదరాబాద్ అనుకూలంగా మారింది. వీటితో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, యుద్ధ విమానాలకు సంబంధించి విడిభాగాలు తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, రక్షణ రంగానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిపే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, దేశ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్నికల్లో ఉపయోగించి ఈవీఎం మిషన్లలో 50% వరకు ఇక్కడి నుంచే తయారవుతున్నాయి. మిసైల్స్ తయారు చేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హైదరాబాద్ నిలయం. ఇక రాష్ట్రం విడిపోకముందే ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ నుంచి సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతయ్యేవి. గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ రంగం విపరీతంగా డెవలప్ అయింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారింది. మన దేశంలో ఉన్న టాప్ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఆఫీసులు మొదలుపెట్టాయి. మల్టీనేషనల్ కంపెనీలతో పాటు వేలాది ఐటీ స్టార్టప్లు హైదరాబాద్లో ఉన్నాయి. దాంతో ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి 2,40,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. దాదాపు 9 లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారు. ఐటీ పరంగా బెంగళూరు తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద నగరం హైదరాబాద్. ఇండియాలో ఉన్న మొత్తం ఐటీ రంగంలో 15% ఒక హైదరాబాద్లోనే ఉంది. ఐటీతో పాటు ఫార్మా రంగంలో కూడా హైదరాబాద్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, ఫార్మా హబ్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్కు గుర్తింపు దక్కింది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, సిప్లా, దివీస్, భారత బయోటిక్స్ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు మొత్తం 800 ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ నిలయం. దేశంలో తయారయ్యే మొత్తం ఫార్మా ఉత్పత్తుల్లో 40% హైదరాబాద్లోనే తయారవుతాయి. మందులు, టీకాలు, వీటితో పాటు ఫార్మా రంగానికి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యకలాపాలకు హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుగాంచింది. 5 లక్షల మంది ఫార్మా ఇండస్ట్రీలో ఉపాధి పొందుతున్నారు. మొత్తం తెలంగాణ జీడీపీలో 35% ఫార్మా రంగం నుంచి లభిస్తుంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనాను ఎదుర్కోవడానికి మన దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా హైదరాబాద్లోనే. ప్రపంచంలో తయారైన మొత్తం కరోనా వ్యాక్సిన్లో 33% హైదరాబాద్లోనే భారత్ బయోటెక్లోనే తయారయ్యాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఫార్మా రంగంలో హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అని. వీటితో పాటు టెక్స్టైల్స్, పౌల్ట్రీ, సీడ్స్, ఆటోమొబైల్స్, సిమెంట్, కెమికల్ లాంటి అనేక రంగాల్లో హైదరాబాద్ ముందుంది. హైదరాబాద్కి సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. తెలంగాణ మొత్తం ఆదాయంలో హైదరాబాద్ నుంచి 54% రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర చాలా కీలకం. వీటితో పాటు తెలంగాణలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుంది. 1 కోటి మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద పూల పండుగ. ఇలా ఎకనామీ పరంగా తెలంగాణ దేశంలోనే 9వ స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3,12,398 రూపాయలు. ఇక రాష్ట్రం విడిపోయే ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 6,09,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఉంటే 2023 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ఒక్క తెలంగాణ మాత్రమే 13,59,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. సో ఇది తెలంగాణ గురించిన కొన్ని ప్రత్యేకతలు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా కూడా 2014 తర్వాత భౌగోళికంగా తెలంగాణ నుంచి వేరుపడి 2014 నుంచి నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 162,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 29,784 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అడవులు మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 18.28% ఉన్నాయి. నల్లమల్ల, శేషాచలం లాంటి అడవులు అరుదైన వృక్ష సంపదకు నిలయాలు. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనానికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విలువైన కలపగా గుర్తింపు ఉంది. సిలికాన్, బాక్సైట్, సున్నపురాయి, గ్రానైట్, మైకా లాంటి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతున్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి నదులతో పాటు తుంగభద్ర, వంశధార, నాగావళి, స్వర్ణముఖి, శబరి, గాలేరు, గుడ్లకమ్మ, సీలేరు లాంటి నదులు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతంలో చిట్ట చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాంతో ఈ నదులు తీసుకొచ్చే సారవంతమైన నీరు లక్షలాది ఎకరాలకు ఉపయోగపడుతుంది. వ్యవసాయం పరంగా ఆంధ్రప్రదేశ్లో వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, మిర్చి, పొగాకు లాంటి పంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం. ప్రతి సంవత్సరం 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్కు పేరుంది. మిర్చి ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ స్టేట్గా ఉంది. ప్రతి సంవత్సరం 6,27,000 మెట్రిక్ టన్నుల మిర్చి ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. ఇక మిల్క్ ప్రొడక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్టేట్. ప్రతిరోజు 15 లక్షల లీటర్ల పాలను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక చేపలు, రొయ్యల పెంపకంలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ముఖ్యంగా రొయ్యలు ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ స్టేట్గా ఉంది. ప్రతి సంవత్సరం 9,12,000 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 70% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఇక పండ్ల తోటల పెంపకంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నీటి ఎద్దడి రాతి నేలల నుండి రాయలసీమ ప్రాంతంలో కూడా మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి లాంటి పంటలు పండుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంది. దేశంలో అత్యధికంగా గుడ్లోత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే గుడ్లలో 20.13% ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ప్రతిరోజు 5 లక్షల గుడ్లు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో పాటు కొబ్బరి, కాఫీ లాంటి పంటల పెంపకంలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచింది. చాక్లెట్ తయారీకి అవసరమైన కోకో విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ స్టేట్. ఇక ప్రతి సంవత్సరం 11,000 మెట్రిక్ టన్నుల కోకో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. వీటన్నిటితో పాటు పామాయిల్ పండించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. 2,95,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ రైతులు కేవలం ఆహార పంటలకే పరిమితం కాకుండా చేపలు, కోళ్లు, రొయ్యలు, కాఫీ, కొబ్బరి, కోకో లాంటి అధిక లాభాలు ఇచ్చే వ్యవసాయ మార్గాలను అన్వేషించి విజయం సాధించారు. కాబట్టి దేశంలోకెల్లా అత్యంత సంపన్నమైన రైతుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభాలో 62% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీడీపీలో 24% వ్యవసాయ రంగం నుంచి అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు మరో అనుకూలమైన అంశం సముద్ర తీర ప్రాంతం. 975 కిలోమీటర్ల పొడవున్న సముద్ర తీర ప్రాంతంతో దేశంలోనే 2వ పొడవైన తీర ప్రాంత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఒక రాష్ట్రం సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధి,
జల రవాణాకు వెసులుబాటు, ఓడరేవుల అభివృద్ధి, వీటన్నిటితో పాటు ప్రజలకు చేపలు పట్టుకుని జీవించేందుకు జీవనాధారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సముద్ర తీర ప్రాంతం అనేది అతిపెద్ద వరం అనే చెప్పాలి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ చేపల వేటకు ప్రధాన కేంద్రం. దేశంలో చేపలు ఎగుమతి చేసే రాష్ట్రాల్లో నేడు ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 18 జిల్లాలు సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. 14 లక్షల మంది చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక పోర్టుల విషయానికి వస్తే విశాఖపట్నం, కృష్ణాపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం ఇలా మొత్తం 15 ప్రధాన పోర్టుల ద్వారా లక్షల మిలియన్ టన్నుల సరుకులు, వస్తువుల రవాణా జరుగుతున్నాయి. ఒక్క విశాఖపట్నం పోర్టు ద్వారానే ప్రతి సంవత్సరం 72 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. ఆయిల్, ఐరన్, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇలా పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతూ నిత్యం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు అనేవి భారీగా జరుగుతూ ఉంటాయో ఆ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా అదే స్థాయిలో డెవలప్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద లాజిస్టిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపికి ప్రతి సంవత్సరం పోర్టుల ద్వారా 12% ఆదాయం లభిస్తుంది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఐటీ సెక్టర్ పెద్దగా అభివృద్ధి కాకపోయినా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో బాగానే అభివృద్ధి సాధించాయి. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వ సంస్థలతో పాటు గత కొంతకాలంగా కియా మోటార్స్, అశోక్ లైలాండ్ లాంటి ఆటోమొబైల్ దిగ్గజాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారింది. దేశంలో తిరుగుతున్న ప్రతి ఒక్క కియా కారు ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం ప్లాంట్లోనే తయారవుతుంది. ఎందుకంటే మొత్తం దేశంలోని కియా సంస్థకున్న ఏకైక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపురంలోనే ఉంది. ప్రతి సంవత్సరం 3,50,000 కార్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఇక ఫార్మా రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం లాంటి నగరాలు పెట్రోకెమికల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి పరిశ్రమలకు ప్రసిద్ధి చెందాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ సంస్థల రీఫైనింగ్ యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా మారింది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందని చెప్పాలి. చాక్లెట్ల తయారీకి కావాల్సిన కోకో ఎక్కువగా పండటం వల్ల క్యాడ్బరీ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తిరుపతి దగ్గరలో శ్రీ సిటీలో ప్రారంభించింది. వీటికి తోడు ఐఫోన్ విడిభాగాలు తయారు చేసే ఫాక్స్కాన్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల మీద దృష్టి పెట్టినా కూడా జాతీయ స్థాయిలో ఉన్న పోటీ, రాజకీయ కారణాల వల్ల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. కాబట్టి పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం మొదలైంది. అయితే ప్రస్తుతానికైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపిలో పరిశ్రమల నుంచి లభిస్తుంది కేవలం 20% మాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్కు మరో మణిహారం లాంటి గొప్ప విషయం ఇస్రో రాకెట్ లాంచ్ స్టేషన్ కలిగి ఉండటం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తిరుపతి జిల్లాలో శ్రీహరికోట నుంచి ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించిన ప్రతి రాకెట్లు విజయవంతం కావడంతో ఇస్రో గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమైన రాకెట్ ప్రయోగాల కోసం శ్రీహరికోటను ఎంచుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు మరో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. 85,000 కోట్ల రూపాయల ఆస్తులతో, 11,329 కేజీల గోల్డ్ డిపాజిట్లతో, 16,500 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో, 2,500 కిలోల బంగారు ఆభరణాలతో దేశవ్యాప్తంగా 960 ఆస్తులు, ఇలా మొత్తం 2.5 లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పేరుంది. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి నిక్షేపాల గురించి ఇంకా పూర్తి లెక్క తేలలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే తిరుమల దేవస్థానమే అత్యంత సంపన్నమైన దేవస్థానం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులతో నిత్యం 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల దేవస్థానానికి వస్తుంది. ఇలా 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,70,295 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 15,40,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా 29 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగాయి. దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంటే తెలంగాణ 9వ స్థానంలో ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే 2 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో 2 రాష్ట్రాల అప్పులు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో ఆదాయం, వ్యయం 2 పెరగడం వల్ల అభివృద్ధి జరుగుతున్నా ప్రజల మీద ధరల భారం, పన్నుల భారం మాత్రం తప్పడం లేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరచాలి తప్ప దిగజార్చకూడదు. ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు, మేధావులు అందరూ కలిసి ప్రజల స్థితిగతులను బాగు చేసే నిర్ణయాలు తీసుకోవాలని మనందరం ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.